జిల్లాలో మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష. వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష ఎరువుల కోసం లైన్లో నిలబడి అక్కడనే మూర్ఛ వచ్చి కుప్పగూలి 2012-13 సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసిపోయినాం అధ్యక్ష. ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన. నేను విమర్శ చేస్తలేను అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చెప్తున్నా తప్ప ఇంకోటి చెప్తలేను అధ్యక్ష. అధ్యక్ష ఆనాటి పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్. మంత్రి గారిని చెప్పానండి అది పద్ధతి. నేనేం విమర్శ చేస్తలేను అధ్యక్ష. అధ్యక్ష గోరేటెంకన్న గారి పాట అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004లో అధికారంలోకి రావడానికి ఆలంబనగా మారింది. పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఆ పాట హోరెత్తింది. అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం, నేను చెప్పేది ఏది కూడా అవాస్తవం కాదు అధ్యక్ష, నిజం చెప్తా ఉన్నా. తెలంగాణ పల్లె ఆనాడు కన్నీరు పెడుతుంది అంటూ మనం పాటలు పాడుకున్నాం అధ్యక్ష. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాం అధ్యక్ష. అట్లాంటి అధ్యక్ష ఈ రోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్ లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు ఇచ్చినటువంటి సందర్భము ఆ అంశంపైన చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామనాథ్ కూడా ఆ అంశం చర్చించింది అధ్యక్ష. వారు నెర్రబాలని నేల నుండి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు. కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుందాం ఆ చర్చ పైన. కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు కూడా అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటామని మా వ్యవసాయ శాఖ మార్చిలోనే చెప్పబట్టి మీరిచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ వేసినాం. 10 జిల్లాల్లో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన సూచన సలహాలు ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరు ఇచ్చిన సూచన సలహాలు తీసుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పిన అధ్యక్ష. వాళ్ళలాగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పని సూచన చేస్తారు అధ్యక్ష. వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళు సూచన చేయమంటున్నాం. వారు కిందిది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటికి ఇస్తారా, ఫామ్ ఆయిల్కి ఒకటే ఇస్తారా అంటే వాళ్ళు కావాలని రైతులలో లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభలో సూచన సలహాలు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం. ఏం అనుమానం తావక్కర్లేదు. కానీ నేను ఒకటి మీ ద్వారా సూచన చేస్తున్నాను గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి, రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుందని చెప్పిన సలహా అధ్యక్ష. అధ్యక్ష సభ సజావుగా జరగాలనేటువంటిది మీ ఉద్దేశం. కోఆపరేట్ చేయమని మాకు అడుగుతుండ్రు, మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. ఈరోజు షార్ట్ డిస్కషన్ పెట్టింది రైతు భరోసా విషయంలో మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మరి గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు విపు గారు ఇక్కడే ఉన్నారు. అంటే వారు చెప్పింది ఖాళీ రైతు భరోసా మీద సూచన చేసిండ. రైతు భరోసా అన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతు బంధు విషయంలో కానివ్వండి, మనకున్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కూడా లింక్ అయి ఉంటాయి అధ్యక్ష. అంతేగాని 2 నిమిషాలలో మీరు ఇది చెప్పాలనేటువంటి పద్ధతిలో మీరు చెప్పడం కరెక్ట్ కాదు. రెండోది నా రిక్వెస్ట్ అని ఏంటంటే, స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మా శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా వినే ఓపికతో వింటే సభ సజావుగా జరుగుతుంది. మళ్ళీ మీరు అడుగుతారు మేము అడుగుతాము, అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీ అవసరం లేదు కదా. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మా కోసం ఈ రైతు భరోసా ద్వారా మేలు జరుగుతుందన్నటువంటి ఆలోచనతోని మీరు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం మాట్లాడతారని. మళ్ళీ అనవసరంగా మధ్యలో మీరు మాట్లాడి మేము మాట్లాడి లేనిపోని కాంట్రవర్సీ చేసుకొని సబ్జెక్టు పక్కదారి పడితే దయచేసి దీన్ని పరిగణలోకి మీరు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. కేటీఆర్ గారు అధ్యక్ష, 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు
పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అయితే 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి ప్రేరణ అయింది. అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే, ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే, పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష? ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నీతులు మాకే కాదు కదా చెప్పాలి. విప్ గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి. మరి మేము వడ్లే కొనలేదట, మేము కొననేయలేదు, వ్యవసాయమే జరగలేదు, పద్ధతి కాదు. దయచేసి మీరు మీ సభ్యుల దిక్కు చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చిర్రు అధ్యక్ష 2 రోజులు. మరి వాళ్ళకి ట్రైనింగ్ చక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష. అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష, ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు. చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేదు అధ్యక్ష. 30-40 ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో, నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి. ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసపోయే జిల్లా. అధ్యక్ష కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష. సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి. రైట్, గౌరవం అనేది అధ్యక్ష, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష. ఇస్తాం, మేము కూడా ఇస్తాం. ఇవ్వకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. దానికి మేమేం చేయాలి అధ్యక్ష? 20-30 నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పిలిచిన గంతే కదా. అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష. ఓకే రైట్ అధ్యక్ష. మీకు చెప్పాల్సిన అధ్యక్ష 20-30 ఎకరాలు ఉన్న రైతులు కూడా, పాలమూరు లాంటి జిల్లాలో 20-30-40 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, కరెంటు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీది కూలీలుగా ఇక్కడ హైదరాబాద్లో పనిచేసిన దుస్థితి. అందుకే మేము 20 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలని కోతలు పెట్టలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టే మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగం, సాగునీటి రంగం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష. అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలి, ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం. ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగానే అధ్యక్ష, రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష. పల్లె కూడా అందరూ బాగుంటారు. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు. ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం. మేము రైతు బంధు పెట్టింది ఊరికనే పెట్టలేదు అధ్యక్ష. మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ, వ్యవసాయ స్టెబిలైజేషన్, అగ్రికల్చర్ స్టెబిలైజేషన్. ఆ కార్యక్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అధ్యక్ష 24 గంటల నిరంతర విద్యుత్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష, కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేసినాం. అదేవిధంగా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ అనుమతితో పర్మిషన్ సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు 24 గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేయించి 4 నెలలకే లాగ్ బుక్ చెక్ చేయించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే 10-11 గంటలు సార్, రికార్డు ఉంది సార్, నేను పంపిస్తాను మీకు. మ్యాక్సిమం అంటే 14 గంటలు, అందులో 5-6 సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ని మళ్ళీ వీళ్ళు పెట్టుకున్నాం. గతంలో రిటైల్ లైన్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్. ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను. ఒకటి ముఖ్యమైనది, ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్, ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు. 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా, 1000 గ్రామాలు తిరిగినా దాన్ని విత్డ్రా చేసుకోవాలి వాళ్ళు. 24 గంటలే ఆ లాగ్ బుక్స్. సాయంత్రం వరకు ఆదిలాబాదు, నల్గొండ, అలంపూర్కి వెళ్ళి
రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాలా వేసాం. ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది కదా అధ్యక్ష. నేను వీడియో మీకు పంపిస్తా, మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో. అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీ మీద గౌరవం ఉన్నది, మీరు దాన్ని విడ్రా చేసుకోండి. రెండోది అధ్యక్ష, రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ అయ్యాను, ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా. రెండో అధ్యక్ష, ఎలక్షన్ల ముందు ఓఆర్ఆర్ అమ్మిన రోడ్లతోని వచ్చిన 7,000 కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసాం. సబ్జెక్ట్ రైతులకు సంబంధించి వారు మాట్లాడింది. రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక 1 year తర్వాత పెట్టే టెండర్స్ని 2,000 కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్, వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్కు వేరే దారి లేక 2 లక్షల ఫీజు పెట్టి 2,000 కోట్లు నాన్ రిఫండబుల్ వసూలు చేసారు. ఎక్సైజ్ టెండర్లు ఫైనల్ చేసారు. ఆ డబ్బులు ఏం చేసినా తెలియదు. అదే నేను వాస్తవం చెప్తున్నా, రైతుల గురించి మాట్లాడుతున్నా. మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్. ఇంకొకటి సార్, మన గోరంటే వెంకయ్య గారు చెప్పిందంటే ఒకటే ఎగ్జాంపుల్, నల్గొండ జిల్లాకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్. నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని, అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్. మొత్తంగానే సార్, నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్, ఒక్కటిసారి ఎగ్జాంపుల్ సార్, మా ఏం మార్పు మా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్లు ఉంటాయి సార్. ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గంధమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు, క్యాన్సల్ చేసిండ్రు. 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1,50,000 ఎకరాలు నీళ్లు సార్. నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న 90 చెరువులు నింపుకున్నాడు. బస్వాపూర్ రిజర్వాయర్ సార్ కొండపోచమ్మ కింద ఉంటుంది. వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు గారు. ఆఫీసర్లు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాన్ఫరెన్స్లో మేమేదైతే సార్ నేను సబ్జెక్ట్ డిబేట్ అయితే నేను ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో లేడు సార్. మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లుందంటే, తెలంగాణ వచ్చినాక మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డిపాడు తీసుకుపో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపో అని చెప్తే 2 పంటలకు డ్రై క్రాప్ హాలిడే ఇచ్చిన అధ్యక్ష, అది పోయింది. మల్లన్న సాగర్ 50 TMC ఉండి కిందికి ఇస్తే మా భువనగిరి, ఆలేరు, చిట్యాల వరకు అలైన్మెంట్ చేసాను, దాన్ని టేకప్ చేయలే. మీ నల్గొండలో తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇప్పుడు ఇంకొకటి చివరిగా సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే, కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పేటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్నా అధ్యక్షది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే, అది ఇంపాసిబుల్, రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత కరెంట్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు 9 గంటలు ఇచ్చిన అధ్యక్ష. అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష, నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ 50 ఏళ్ళు మీరే పాలించిందని. 50 ఏళ్ళు సమైక్య పాలనలో ఆంధ్రలో ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియామకాలు లేక అందరం ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష. మాకు అదేం అవుతుందనే కదా, దాన్ని అన్యాయంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, నీ బిడ్డలు అనుకుంటా మోసం చేసి 10 ఏళ్ళు పాలిస్తుంది. ఇవాళ మేము 10 ఏళ్ళ కర్మ మీది. 50 ఏళ్లలో నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ సార్, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, వరద కాలువలు కానీ ఇవన్నీ పూర్తి చేసింది మేము.
ఆ 50,000 అయినా ఆంధ్రులు మాకు సరి అయిన నిధులు ఇస్తలేరు, మా ఉద్యోగాలు తీసుకుపోతున్నది కొట్లాడి పెంచుకుని తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 40 కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష. వీళ్ళు అంటున్నారు కరెంట్ ఇచ్చిరు, నీళ్ళు ఇచ్చిరు అని. ఏమి ఇయ్యలే అధ్యక్ష, ఏమి ఇయ్యలే. ఇవాళ 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా జమ చేసి 25 లక్షల మందికి 2 లక్షల లెక్క. నువ్వు లక్షిస్తాను హరీష్ గారు కూర్చో, లక్షిస్తాను. 6 ముక్కలు చేసావు. 6 ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీకి ఇరిగమైంది. 1,50,000 కోట్లు అప్పు తీసుకొస్తే మేడిగడ్డ అన్నారం సుమ్మిలో కడితే వెదిరే శ్రీరామని ఇవాళ ఇచ్చిండు. రేపో మాపో అవి కూడా కూలిపోతాయని చెప్పిండు. ఏం చేశాను? కూలిపోయే ప్రాజెక్టు కట్టావు, మొత్తం మోసం చేసినావు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి. పోదాంపా తెలంగాణకి ఏమిటికి వస్తుందో 50,000 కోట్లు. 50,000 కోట్లు అధ్యక్ష, 50,000 కోట్లు మిషన్ దగ్గర ఇంటిని నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను. పోదాంపా సిరిసిల్ల ఊరికి పోదాం, సిరిసిల్ల గారి సిద్దిపేట గారి ఒక ఊరికి పోదాం, మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళసారి మీరు ఓట్లు అడగాం. ఒక్క దగ్గర లేదబ్బా 50,000 కోట్లు తినేసిండు. మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు తినేసిండు. తినుడు తప్ప అన్ని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారులు పెరగాలంటే నేషనల్ క్రైమ్ కార్డు అధ్యక్ష ఒక నిమిషం చివరిగా లాస్ట్ పాయింట్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్తలేను. వారికి మాట్లాడే హక్కు లేదు. ఆయన డిప్యూటీ లీడర్ కాదు, ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు, ఒక ఎమ్మెల్యే. ఆయన చెప్తున్నాను ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, క్రైమ్ రికార్డు చేయండి. ఆత్మహత్యలు 2013 వరకు ఎందుకుంటే 2024 ఈ రోజు మా 1 సంవత్సర కాలంలో తగ్గినా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం. ఎందుకు అబద్ధాలు చెప్తారు దగ్గర? సభను ఎందుకు తప్పొట్టిస్తారు? ప్రజలను ఎందుకు తప్పొట్టిస్తారు? దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి. ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తలేరు, ఎల్ఓబి గారు వస్తలేరు. వచ్చే సెషన్కి వెళ్ళి మీరు ఎవరు కూడా ఆ సభకు రారు. మంత్రి గారు గౌరవ సభ్యులకి వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి. ఇది ఆయన గారికే చెప్తున్నా, అందరు సభ్యులకి చెప్తున్నా. అందరు సభ్యులంటే ఆయన ఉండడండి, ఆయన కూడా ఉంటాడు కదా. ఇది కేవలం రైతు భరోసా మీద గౌరవ సభ్యుల యొక్క సూచనలు. ఈ పథకం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనే విషయం మీద చర్చ జరుగుతుంది. మిగతా విషయాలు చర్చించుకోవటానికి మనకి చాలా సమయం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత 15 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే. తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు, వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ పథకం యొక్క రూపకల్పనలో మీ భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోవాలని మీ ముందు పెట్టాము. దయచేసి ఆ పథకం యొక్క రూపకల్పనలో మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వమని చెప్పే ప్రార్థన. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారంటే మాకు చాలా గౌరవం. వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను. ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి. రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది, రైతు బంధు భవిష్యత్తు ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది, కేటీఆర్ గారు 5 నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు 3 సార్లు వేసిండ్రు. దాదాపు 10 నిమిషాలు 15 నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు, విప్పు గారు 2 సార్లు వేసిండ్రు. ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది. దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దు అనేది ఒక మనవి. ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఒకటి, మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారన్నారు. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు. అది సభ రికార్డుల నుంచి తొలగించాలి. రెండవది, వారు మాట ఏమన్నారు, మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన. సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా
పోదాం పాండి ఎక్కడికి పోదాం, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. నాటి కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినమా లేదా? పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినాక వచ్చినాయా, అంతకుముందు వచ్చినాయా అడుగుదామంటే అడుగుదాం. మూడోది, నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు. నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఇంకా చాలా చెప్పగలుగుతా కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మేరకు కూర్చుంటున్నాం. దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి. చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాను. ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం. మంత్రి గారు ప్లీజ్. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు 24 గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసా సార్ రాజశేఖర రెడ్డి గారు, నేను కేటీఆర్ గారు చెప్తున్నా, రైతు భరోసా మీద లేవలేదు సార్. ఇంకొకటి, వారు మళ్ళా సభను తప్పుదో పెట్టేసేగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్? కేసీఆర్ కట్టిండా వాళ్ళ ఆయన కట్టిండా? ఎవరు కట్టింది సార్? కేఎంఆర్పీ ప్రాజెక్ట్ కెనాల్స్ ఎవరు దగ్గర సార్? సూర్యాపేట రోడ్డు దగ్గర అంటున్నాడు. మొత్తం అబద్ధం సార్. పోదాం సూర్యాపేటకి పోదాం. ఎందుకు సార్? సార్ మీరు ఒకటే రైతు భరోసా కన్ఫైన్ కానీ ఒక నిమిషం సార్, రైతు భరోసాకు కన్ఫైన్ కానీ దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు సలహా ఇవ్వమంటున్నారు. కరెంటు మీద 24 గంటలు అన్నప్పుడు మాత్రం నేను లేచాను. వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావద్దని చెప్పండి. మేము అడగ మధ్యలో ఇది రైతులకు సంబంధించి అంటే ఓన్లీ రైతు భరోసా, రైతులకు వేరే సబ్జెక్ట్ మాట్లాడలేదు మేము. ఇంపార్టెంట్ చర్చ ఇది డైవర్ట్ అయితే. అవును సార్, మీరు కరెంటు విషయం వస్తే మళ్ళీ వేరే చర్చ పెట్టండి. కరెంటు మీద వేరే చర్చ పెట్టండి. ఇలా లాగ్ బుక్ లేదో బయట పెడతా నేను. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కేటీ రామారావు గారు, ప్లీజ్ కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, ప్లీజ్ స్పీకర్ సార్, తమరితోని వినయపూర్వక విజ్ఞప్తి సార్. దయచేసి ఒక 10 రోజులు హౌజ్ను పొడిగించండి. 10 రోజులు హౌజ్ను పొడిగించండి దయచేసి. పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒకరోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి. మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి. మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి, మిషన్ భగీరథ మీద పెట్టండి. దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ ఈ రకంగా మధ్యలో లేచి మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది అధ్యక్ష, మంత్రి గారి వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష. ఆయననేమో అడగదు అధ్యక్ష. ఆయన ఏమంటారు అధ్యక్ష? నాగార్జున సాగర్ కట్టింది ఎవరు, ఇది కట్టింది ఎవరు, అది కట్టింది ఎవరు, అది చెప్పొచ్చాడు. ఆయనేమో డబ్బా కొట్టుకోవచ్చాడు. కానీ సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ 2014 మీరు మాట్లాడుండ్రు. అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది. కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం, డప్పు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట. ఇంకొక మాట అధ్యక్ష, మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు హౌస్లో ఉన్నారు. పోయిన సెషన్లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది. విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దానికి చెప్తున్నా అధ్యక్ష. అరే ఆయన తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష. 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు. ఇదే హౌస్ లో మీ డిప్యూటీ సీఎం చెప్పిండు, అది చెప్తున్నా వినండి, ఓపికగా వినండి. మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచే కోట్ చేస్తున్నా. మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా 19.2 గంటల కరెంటు, 24 గంటల కరెంటులో యావరేజ్ 19.2 అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు. కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎంతో పంచాయతీ పెట్టుకోండి, ఆయన అటు ఇటు చెప్పినా అడుక్కోండి. ఇంకొక మాట, లాగ్ బుక్లు అన్నారు అధ్యక్ష. మేము అంటున్నా అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి. అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? 24 గంటల కరెంటు. నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు, పద్ధతి కాదు అధ్యక్ష. మాట్లాడుతుంది ఒకటి, వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు. ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక మాట. మంత్రి గారు నేను కోరుతా, అన్నదాతల గురించి మాట్లాడుతున్నా, అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్. అన్నదాతల గురించి మాట్లాడుతున్నా. మంత్రి గారు
తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి, ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు. అధ్యక్ష, కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంది అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష, భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1 స్థాయికి చేరుకుంటే ధాన్యం పండించడంలో, ధాన్యం ఉత్పత్తిలో, అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష, మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ 1 జిల్లా నల్గొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అత్యధికంగా ధాన్యం పండింది నల్గొండ. ఇది వారు తెలుసుకోవాలా, తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష, ఒక్కటి కాదు అధ్యక్ష, సకాలంలో ఎరువులు, విత్తనాలు, 2603 వ్యవసాయ రైతు వేదికలు, ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ, ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలి, అందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు. అధ్యక్ష, మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పొచ్చు అధ్యక్ష. మా మెడ మీద కత్తి పెట్టిరు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే 30,000 కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం, ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం. కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం, మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా, పైన వాళ్ళు చెప్పినట్టు వింటారా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాటి పరిస్థితి అధ్యక్ష, రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే పేరు పెడుతున్నారు గౌరవ సభ్యులు గారు సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. లాస్ట్ 10 years మీ రూల్లో 1 ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు, అది బునియాద్ కానీ ధర్మారెడ్డి కాలువ, బ్రాహ్మణవెల్లని కానీ, సొరంగం కానీ, గన్నమల్ల కానీ, బస్వాపూర్ కానీ, ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా, మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటానికి కూడా 100 కోట్లు ఇవ్వలే. ఈ ఏమంటారు అధ్యక్ష, మిస్గైడ్ చేస్తున్నావు. నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది. ఎట్లా పండింది అధ్యక్ష? ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పూర్తి చేసిన సాగర్ డ్యామ్తో 8 lakhs ఎకర్స్ ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ కెనాల్తో 400 కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట. ఈసారి మన పోయినసారి అధ్యక్ష క్రాప్ హాలిడే. ఎందుకు క్రాప్ హాలిడే? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, అరే ఆగమా బాబు నీకు చెప్తా, మా బాగా చెప్తా నేను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డి పాటు 88,000 టీఎస్కే 44,000 పెంచితేనే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను. సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా. పులిచింతలో 3వ పంటకి ఇస్తే కొట్లాడినా. నా సొరంగం ఇవ్వకుండా, నా బ్రాహ్మణ వెల్లువలు ఇవ్వకుండా నువ్వు ఎందుకు 3వ పంటకు నీళ్ళు ఇస్తున్నావు అని కొట్లాడినా. వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తారా సార్? అందరూ 60-70 మెజార్టీతో గెలిచినాం. వీళ్ళు ఓట్లు వేసేవారు కదా, మోసం చేసి నల్గొండని. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అడ్డపడుతుంది సార్. మేము బతకాలని లేదు, ఇంత విషయం ఇచ్చి చంపండి నల్గొండ ప్రజలు చంపండి, బాగుపడుతుంది కలిసి రాండి సార్. ఒక్కసారి మా ఊర్లో అనుకోండి, బ్రాహ్మణ వెళ్ళేలా పక్కన మూసిపోతుంది. ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నారు. ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్. వ్యవసాయానికి ఒక నీళ్ళు ఇవ్వలే. మిషన్ పేరు 6,000 కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు. ఇవన్నీ లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు, 1 ఎకరం నీళ్ళు ఇవ్వలే. మా ప్రాజెక్టులే ఎన్టీ రామారావు పుణ్యమాని ఏఎంఆర్పి, రాజశేఖర డిస్ట్రిబ్యూషను, మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన 2 నెలల్లో సొరంగం, బ్రాహ్మణ వెల్లుల, గన్నమల్ల, బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం. జిల్లా మొత్తం సస్యశామనం చేసుకుంటాం. మీరు ఎన్ని అడ్డపడ్డా, బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా, మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక, మేము కూడా బతకాలి. అది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, సబ్జెక్ట్ ఏంది, ఆయన ఏం మాట్లాడుతుంది సార్? మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే కదా సార్, ఆయన నియంత్రించాలి. మీరు పెట్టండి సార్, చర్చ పెట్టండి. నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ ఒక రోజు పెట్టండి. మేము ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు హరీష్ రావు గారు చెప్పిండ్రు. రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం.
మంత్రి గారిని అడుగుతున్నాను నేను, మీరు మాతో రా, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనడం అక్కడ నీళ్ళు వచ్చినాయా? 2 లక్షల ఎకరాలకు అదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? పోయి రుజువు చేస్తాం. ఎందుకు అధ్యక్ష అంత బేసిజం ఆయనకి? రెండో మాట అధ్యక్ష, రెండో మాట, నల్లగొండ జిల్లాలో అన్ని విలేజెస్ ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతున్నా, మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ 1 జిల్లా ఎందుకు కాలేదు అధ్యక్ష? అన్ని విలేజెస్ ఉంటే అధ్యక్ష. మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు. మీరు వద్దన్నారా? మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి. అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష. వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష. ఏం పద్ధతి అధ్యక్ష? ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. చెప్పడమే కాకుండా 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష, కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష, ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. పెద్ద వాళ్ళకే ఇస్తున్నారు, పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష. ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు, డేటా మీ దగ్గర ఉంది, మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది, తీసుకోండి. 100% మంది అధ్యక్ష, 100% మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు, చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు. అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు. నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, మహబూబ్ నగర్ జిల్లాలో 30-40 ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి. అందుకే మేము పరిమితి పెట్టలేదు, అట్లాంటి ఆలోచన చేయలేదు, ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు. వ్యవసాయ రంగం గాడిన పడేదాకా, వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు, వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా, రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి FAO వాళ్ళు కూడా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు, వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు. రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే, పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది. ఒడిశా మన నుంచి ఆదర్శంగా తీసుకొని కాలియా పథకం పెట్టింది. ఆఖరికి బీజేపీలు బయట చెప్పారు కానీ PM కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష. రైతు బంధును కాపీ కొట్టి PM కిసాన్ అని పెట్టుకున్నారు, కానల్లా కట్టింగ్లు పెట్టింది అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, 11 సీజన్లు, 11 కాలాల పాటు 73,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది BRS ప్రభుత్వం. రైతు విలువ పెరిగింది, రైతు భూముల విలువ పెరిగింది, సాగు సంబరమైంది. రైతు రందిజి మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు. అదేవిధంగా అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే, 2014లో ఆనాడు కేవలం, ఇది నా లెక్క కాదు అధ్యక్ష, RBI లెక్క, 2013-14లో ఆనాడు 34,30,000 ఎకరాల్లో సాగైతుంటే ఆనాటి ప్రొడక్షన్ 106,86,000 టన్నులు. ఇది RBI లెక్క అధ్యక్ష. అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే 34 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా 59.89 లక్షలకు చేర్చినాం అధ్యక్ష. అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ ను, హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆహార పంటల ఉత్పత్తి 71 లక్షల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పెరిగింది, 185% అభివృద్ధి అధ్యక్ష. పంటల సాగు నాడు 2 పంటలు కలిపి 1,31,00,000 ఎకరాలు ఈ రోజు 2,29,00,000 ఎకరాలకు చేరుకున్నదంటే 10 ఏళ్ల కాలంలో ఇది పురోగతి కాదా? ఇది ప్రోగ్రెస్ కాదా? వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా? వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా? దీని వెనుక ఉన్న ప్రేరణ, దీని వెనుక ఉన్న బ్యాక్ బోన్ రైతు బంధు కాదా? అందుకే మేము అంటున్నాం అధ్యక్ష, నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగంటారు, కానీ సంకల్ప బలం ఉంటే పల్లానికి పోయే నీటిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. కాళేశ్వరం అంటే తెలియనోళ్ళేమో మాట్లాడతారు అధ్యక్ష.
తెలియనోళ్ళు మాట్లాడుతారు అధ్యక్ష కాళేశ్వరం గురించి. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకు నీళ్లు ఎత్తిపోసే బృహత్ పథకం కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. తెలియనోళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, ఏదేదో మాట్లాడతారు, వాస్తవాలు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష నేను వారికి చెప్పేది వీటన్నిటి ఫలితంగా కేటీఆర్ గారు ప్లీజ్ సబ్జెక్టు డీవియేషన్ కాకుండా ఎక్కడ డిబేట్ అయినా రైతు భరోసా మీద ఎక్కడ డిబేట్ అయినా సూచన సలహాలు కాళేశ్వరం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది అంటున్నా, పెరగలేదంటే వాళ్ళని చెప్పమనండి, మేము వద్దంటామా సార్? అధ్యక్ష అట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ పథకం, వ్యవసాయ శాఖ మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో భక్త రామదాస్ సీతారామ ప్రాజెక్ట్, దశాబ్దాలు కరువుతో అల్లాడిన తెలంగాణను ఇవాళ మా 10 ఏళ్ల పాలనలో సుభిక్ష తెలంగాణగా, పాడి పంటల తెలంగాణగా చేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని బల్ల గుద్ది చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష సాగునీటి పారకం 2014లో ఆనాడు 62,50,000 ఎకరాలు ఉంటే ఈ రోజు అధ్యక్ష 1,60,00,000 ఎకరాలకు చేరింది, 155% పెరిగింది. అంటే ఇది విస్తీర్ణం కాదా? వ్యవసాయ విస్తీర్ణం కాదా? రైతు బంధు దీనికి వెనకాల వెన్నుదన్నుగా నిలబడలేదా? అదనంగా సుమారు 1,00,00,000 ఎకరాలు సాగులోకి తెచ్చాము అంటే ఆ సాగు చేయని రైతులకు కూడా ఇచ్చిన ప్రోత్సాహకం వల్లనే, సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు ఇవ్వడం వల్లనే వాళ్ళకు కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే మంత్రి గారు, మీరు చెప్పిన లెక్క ప్రకారమే 19-20లో సాగైన విస్తీర్ణం 1,41,41,00,000 ఎకరాలు. అదే 20-21కి 2,04,00,000 ఎకరాలకు పెరిగింది. 21-22కు 2,12,00,000 ఎకరాలకు పెరిగింది. 22-23కు 2,06,00,000 పెరిగింది. 23-24కు 2,07,00,000 పెరిగిందంటే సాగు చేయని ఆయనకు కూడా ప్రోత్సాహకం ఇచ్చి చెయ్యి సాగు అంటే రైతుకు వెన్ను దండుగా నిలబడితేనే ఇది పెరిగింది తప్ప ఉత్తగానే మాటలతో పెరగలేదు అధ్యక్ష. అధ్యక్ష బియ్యం ఉత్పత్తి తీసుకుంటే రైతులు, తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు. 2013-14లో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి 57,00,000 టన్నులు, అది 23-24 నాటికి 1,68,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013-14 ఏపీ తెలంగాణ 2 కలిపి కూడా FCIకి మొత్తం జోకిన ధాన్యం 81,00,000 టన్నుల అధ్యక్ష. కానీ దక్కడి నుంచి 2021 వస్తే కేవలం 6 ఏళ్లలోనే 95,00,000 టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే FCI కొనలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. 10 ఏళ్లలో మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1,34,000 కోట్లు అధ్యక్ష. 1,34,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు 14-15లో మరి 24,00,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే వారికేం సంబంధం సార్? వారికేం సంబంధం సార్? ఇదేం నా తర్వాత వారికి ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. అధ్యక్ష 2022-23లో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. తర్వాత నా తర్వాత వారే మాట్లాడతారు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. 2022-23లో ఒక ధాన్యం మొత్తం కొనుగోలు 1,30,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష కళ్ళం నిండా ధాన్యం వచ్చింది, కళ్ళ నిండా ధైర్యం వచ్చింది. ఎటు చూసినా తెలంగాణలో పచ్చని పొలాలు, పంట రాసులు కనబడతా ఉన్నాయి. పంజాబ్ను, హర్యానాను తలదన్నే విధంగా దేశానికే ధాన్య భాండాగారంగా మార్చింది తెలంగాణను ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒకనాడు వలసలు ఇక్కడి నుంచి పోయే వాళ్ళ అధ్యక్ష తెలంగాణ నుంచి రైతులు, కానీ ఇవాళ మన తెలంగాణకు వలసలు వస్తా ఉన్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి పక్క రాష్ట్రాల కూలీలు మన రాష్ట్రానికి వస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? పత్తి చేనులలో పత్తేరుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ వలసలు వాపసైనాయి, పల్లెలు కలకల్లాడుతున్నాయి. అదేవిధంగా పాత ఇల్లులు సదురుకున్నారు, కొత్త ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారిందని చెప్పడానికి ఒక సంకేతం అధ్యక్ష. ఒక్కొక్క ఊళ్ళే బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వ్యవసాయం బాగైంది, సాగు బాగైంది, రైతు బాగైంది. మేము ఢిల్లీకి పోయినాం అధ్యక్ష. కేంద్ర మంత్రి గారిని అడిగినాం, కొన అంటున్నారు, ఎందుకు కొనరు బియ్యం అని. ఆయన అన్నాడు, ఇంతెట్లా పెరుగుతుందా, ఏం చమత్కారం చేసింది అన్నాడు అధ్యక్ష. చమత్కారం కాదు అధ్యక్ష, బృహత్ కార్యం చేసినాం కాబట్టే బ్రహ్మాండంగా అల్టిమేట్ గా ధాన్యం కొనుగోలు పెరిగినాయి, రైతు ఆత్మహత్యలు తగ్గినాయి. ఆనాడు 2014లో 1,347 ఆత్మహత్యలుంటే ఈ రోజు 215కు తగ్గినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. రైతు పచ్చబడితే
కొందరికి కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి అధ్యక్ష. అన్నదాత బాగుపడితే కొంతమంది ఓర్వలేకపోయింది అధ్యక్ష. 100 ఎకరాల రైతులకు పెద్ద రైతులకు లాభం చేస్తున్నారని చెప్పి రైతు బంధు మీద దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం. 195% మంది బక్క రైతులే, చిన్న సన్నకారు రైతులే. వారికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కూడా అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో ఒక్కసారి వాస్తవ లెక్కలు మీరు వినాలి అధ్యక్ష, సభ్యులు కూడా వినాలి. 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు తెలంగాణలో రైతాంగం లెక్కలు తీస్తే 91.33% లబ్ధిదారులు 5 ఎకరాలు దానికంటే తక్కువనే ఉన్నారు అధ్యక్ష. 91.33% 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 7.28% ఉన్నారు. 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష అంటే మొత్తం చూస్తే 1.39% ఓన్లీ. 1.39%. 25 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష? 25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? 0.09%. అంటే 72,000 కోట్ల రైతు బంధులో మనం పెద్దవాళ్ళకి ఇచ్చిండ్రు అని ప్రచారం చేసిన అధ్యక్ష. 1.39% మాత్రమే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పోయింది అధ్యక్ష. అధ్యక్ష 80% లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అధ్యక్ష. అందులో బీసీలు 54%, ఎస్సీలు 13%, ఎస్టీలు 13%, 70% రైతు బంధు పైసలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఖాతాల్లో పడ్డాయి. మేము ఇందాక అడిగిన అధ్యక్ష మంత్రి గారిని మళ్ళీ చెప్తా ఉన్నాం. ROFR పట్టాలు ఇచ్చినాం, 4.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. పోడు భూముల్లో 1 ఎకరం 1 పంట మాత్రమే పండుతుంది. దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, తప్పు చేయకండి. కేవలం 1 పంట పండుతుంది కాబట్టి గిరిజన రైతులకు కోతలు పెడతాం, రేపటి రోజున ఖచ్చితంగా వారికి 2వ పంటకి ఇవ్వం, వారు 1 పంట పంటే పరిస్థితి ఉంటే మంచిది కాదు అన్నట్టుగా కటింగ్ పెడితే మంచిది కాదు అని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష, మట్టిని నమ్ముకున్న రైతుకు ఎంత చేసినా తక్కువనే, ఎంత ఇచ్చినా తక్కువనే. కానీ అన్నదాత విషయంలో కోతలు ఎగవేతలు పెడదాం అనుకుంటా ఉన్నారు. రైతుకు చేసే సాయాన్ని దాన ధర్మంగా చూస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నదాతకిచ్చే భరోసాను భారంగా చూడకండి, బాధ్యతగా చూడండి. 47% మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేది వ్యవసాయం. పరోక్షంగా కూడా కలుపుకుంటే 65% ప్రజలకు ఈ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే వాళ్ళ బతుకుదెరువు ఉన్నది. మరి బాగుపడాలంటే పరిశ్రమలకు పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం అధ్యక్ష. నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన కాబట్టి తెలుసు నాకు. పరిశ్రమలకేమో రెడ్ కార్పెట్ ఇస్తాం, పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం. కానీ రైతు కాడికి వచ్చే వరకు మాత్రం కటింగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కొంతమంది చెప్పారు అధ్యక్ష ఎన్నికలకు ముందు, ముష్టి 10,000 ఎందుకు, ఎకరానికి 15,000 ఇస్తాం, వెంటనే ఇస్తాం. మీరు ఇప్పుడు December 3 ముందు తీసుకుంటే 7,500 వస్తుంది, తర్వాత అయితే 17,000 ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 2 పంటలకు కాదు 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడింది అధ్యక్ష. దాంతో పాటు ఇప్పుడు తీసుకుంటే 5,000, December 3 తర్వాత తీసుకుంటే 7,500 అన్నారు అధ్యక్ష. యాసంగి రైతు బంధుకు పైసలు ఆపాలని ఉత్తరాలు రాసిన ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు లేదు, భరోసా లేదు అధ్యక్ష. ఇక నేను విమర్శ చేయను అధ్యక్ష, కానీ వాస్తవం అధ్యక్ష, ఒక్కొక్క రైతుకు మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, గౌరవ రామారావు గారికి ఇందాక చెప్పే అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నాను, ROFRకి కట్ చేస్తామని కానీ, లేదు ఈ యొక్క రైతు భరోసాలో కట్టింగ్లు పెడతామని కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెప్పలేదు. గౌరవ సభ్యుల సూచనల మేరకు మేము వెళ్తామని చెప్పాము. ఏం కావాలో చెప్పండి, ఏ రకంగా ఇవ్వాలనో చెప్పండి. చిన్న కారు రైతులు, పెద్ద కారు రైతులు అని చెప్తున్నారు. మనం ఇచ్చినటువంటి జీవోలో 231 ప్రకారంగా ఈ యొక్క రైతు బంధు పంట వేసినటువంటి రైతులకు ఇవ్వమని ఉన్నది. అంతే తప్ప పంట వేయని రైతులకు ఇచ్చారు, దానివల్ల 20,000 కోట్లు పంట వేయనటువంటి రైతుల జేబుల్లోకి పోయినాయి అని చెప్పే మేము ముందు సమాచారం పెట్టాం తప్ప పంట వేసినటువంటి రైతుకు 1 ఎకరం కూడా తగ్గించలేదు. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మార్చి ఏప్రిల్ నెలలో మీరు ఇవ్వనటువంటి రైతు బంధు పథకాన్ని 7,625 కోట్లు ఒకే ఒక రాత్రి రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మీరు ఇవ్వనటువంటి పంటని మేము మార్చి ఏప్రిల్ ఇచ్చి మళ్ళీ కొత్త విధి విధానాల కోసం మీ ముందు గతంలో జరిగినటువంటి చరిత్రను మీ ముందు పెట్టాం తప్ప ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం చేయలేదు. ఈ సభలో సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాము కేబినెట్ ద్వారా. గౌరవ సభ్యులు దాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి. అధ్యక్ష, కన్క్లూడ్ చేయండి కేటీఆర్ గారు. ఎక్కడ కంక్లూడ్ చేయాలి సార్? ఇప్పుడు దాకా వారు ఇంతసేపు డిస్టర్బ్ చేశారు. ఒక 20 నిమిషాలు ఇవ్వండి, కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష,
ఒక్కో రైతుకు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మేము మీరు ఆపెట్టిపోయినారు మేము ఇచ్చినామన్నారు. వారు చెప్పింది అధ్యక్ష గుర్తు చేస్తా ఉన్న వారికి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష. 12వ సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది. మరి మీరేమన్నారు అధ్యక్ష, డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500. ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష? 7,500 ఇచ్చారా? మంత్రి గారు చెప్పాలా? ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 7,500 అయితే అనుకున్నారు రైతులు, 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు, పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధే ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500 ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ 17,500 రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు, ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష. రైతులు కూడా చాలా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష, రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయిందని. అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష రుణమాఫీ? వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష, ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా పోన్రి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో? ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్లో చెప్పారు, ఆ రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయనలా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసిండ్రో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎస్ఎల్బిసి 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కు పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో? అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు, ఆ 3 పంటలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిండ్రు అధ్యక్ష, అందులో అనుభవదారుడు కాలం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఎస్ సార్, కన్క్లూడ్ చేయండి, ఎందుకంటే నేను వేరేమైనా మాట్లాడుతున్నా సార్, సబ్జెక్టే మాట్లాడుతున్నా, రైతు భరోసా మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. అనుభవదారుడి కాలం పెట్టారు, జమాబంధన్ రాసినారు. మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చెప్పండి దయచేసి, అనుభవదారుడి కాలం పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకి ఇస్తాం,
రైతుకు కూడా ఇస్తాం, భూ యజమానికి కూడా ఇస్తామని చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి. రైతుకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ప్రకటన ఉంది, నాకు చూపెట్టమంటే చూపెడతా. మొదటి 100 రోజులను ఇస్తాం అని కూడా చెప్పిండ్రు అధ్యక్ష, మాట నిలబెట్టుకోలేదు. ఎన్నికల ప్రచారంలోనేమో అందరికీ అన్ని, ఇప్పుడు మాత్రం కొందరికే కొన్ని అని కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నిటికీ మించి అధ్యక్ష, బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది. మంత్రి గారేమో మేము నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు రైతు భరోసా మీద, కానీ బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది అధ్యక్ష. ఏం చెప్పారు బడ్జెట్లో? రైతు భరోసాకి కేవలం కేటాయించింది 15,000 కోట్లు. మీకు నిజంగానే పెంచాలన్న ఆలోచన ఉన్న మాట వాస్తవం అయితే, 100 రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే, మీరు ఎందుకు 15,000 కోట్లే కేటాయించారు? ఎందుకు మీరు 23,000 కోట్లు ఏదైతే 7,500 రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు? 70 లక్షల మంది రైతన్నలకు మీరు 15,000 కాకుండా మరి 15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాలక్షేపం చేస్తున్నారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు. మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లో మీరు ఉన్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దోళ్ళకి ఇస్తున్నారు, దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ? ఆ రోజేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఐటీ గట్టేటోళ్లకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో అధ్యక్ష పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 1 కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి. మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే, ఐటీ గట్టేటోళ్ళకి కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? అధ్యక్ష, లీకులు ఇచ్చి రాయిస్తున్నారు, గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు. ఉపసంఘం నివేదికలో 1,00,000 కొనేలు పెడతా ఉన్నారు. రైతు బంధు పథకం ఉసురు తీయబోతున్నారు, ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం. ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి, శాసనసభ ముందు పెట్టాలి. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా? మంత్రి గారు చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భూమికున్న బంధాన్ని తెంపేస్తారా? వాళ్ళు రైతు బిడ్డలు కాదా? వాళ్ళు భూమిపుత్రులు కాదా? రైతు బిడ్డ ఉద్యోగి అయితే వారికి కటింగ్ పెడతారా? తప్పకుండా చెప్పాలి. తరతరాలుగా సాగుతున్న భూమిని సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం, అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టయ్యే ప్రమాదం ఉందని వారు భయపడతా ఉన్నారు. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఒక పక్కనేమో దేశంలో ఈ బీజేపీ వాళ్ళు అధ్యక్ష, దేశంలో 14.5 లక్షల కోట్ల పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష, వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష. వాళ్ళని పట్టుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు. కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు, వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు అధ్యక్ష. పోయి రైతే దొరికినా మీరు రికవరీ. థ్యాంక్ యూ సార్. కేటీఆర్ గారు పదే కావాలని చెప్పేసి ప్రొవోకేట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. నిజంగా వారికి ఒకవేళ మాట్లాడాలనుకుంటే చర్చ పెట్టండి అధ్యక్ష, అన్నిటి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడారు కదా, ఎఫ్సీఐ గురించి మాట్లాడారు కదా అధ్యక్ష. అతిపెద్ద స్కాము వారి హయాంలోనే మొదలైంది అధ్యక్ష. రైస్ మిల్లర్ల దగ్గర 1,000 కోట్ల రూపాయల ప్యాడీని వారు ప్రొక్యూర్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని 1,000 కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా వాళ్ళు చేసినటువంటి స్కాముల గురించి మాట్లాడదాం అధ్యక్ష. ఇరిగేషన్ గురించి మాట్లాడదామన్నారు కదా, మాట్లాడదాం అధ్యక్ష. కాళేశ్వరం గురించి అన్నారు కదా అధ్యక్ష. కాళేశ్వరం ఈ భారతదేశంలో అతిపెద్ద స్కామ్, దాని గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని గురించి మాట్లాడదామా, చర్చకు మీరు అనుమతించండి అధ్యక్ష. ఇంకో వారం పెంచమన్నారు కదా, వారం పెంచండి. వారికి వారమే సమయం ఉందట, వారం పెంచండి. వారం రోజులు దేని మీద అంటే దాని మీద మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ దేని గురించి మాట్లాడిన ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. దాని మీద చర్చకు పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అబండాలు వేయడం మంచి పద్ధతి కాదు. వారి ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష.
కేటీఆర్ గారు కంక్లూడ్ చేసేసేట ఎట్లా చేస్తాం సార్ ఇట్లా మధ్య మధ్య ఇంటరాప్షన్లతో ఇదేం సార్ ఇది? 10:30 ఎంతమంది సభ్యులు ఎంతమంది మంత్రులు ఆఖరికి బీజేపీలకు కూడా అవకాశం ఇస్తాను మీరు 10:30కు మీరు స్టార్ట్ చేసిన ప్రసంగము ఇప్పుడు 11:45 అవుతున్నది. 22 నిమిషాలు డిస్టర్బ్ అయింది. అధ్యక్ష కన్క్లూడ్ సార్ మీరు హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్. పెడతాను. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్? హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్, ఎట్లా మాట్లాడతారు? హౌస్ ఆర్డర్ లో పెట్టండి. అధ్యక్ష, స్పీకర్ సార్, అధ్యక్ష అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటేనేమో బడా అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష శ్రీహరి గారు ప్లీజ్. అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఒకటి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఒకటి మాట్లాడిండు. రెండవది ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవెందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష పాలమూరు జిల్లాను వాళ్ళు సస్యశ్యామలం చేసినామంటే ఏం మాట్లాడితే పాలమూరు జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో ఎన్నికల ముందు ఒక పంపును ఆన్ చేసి నార్లాపురి జిల్లాలో పోసి జాతికి అంకితం చేస్తున్నాం ప్రాజెక్టు పూర్తయిందని మాట్లాడినారు. నిజమా అబద్ధమా? అధ్యక్ష ఒకటి ఈరోజు కూడా ఒక సెంటు కానీ ఒక గుంట కానీ ఏ రిజర్వాయర్లకు మొత్తం 5 లిఫ్ట్లు ఉన్నాయి. సెకండ్ లిఫ్ట్ వరకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈనాడు. రెండవది ఈనాటికి కూడా కాలువలకు కానీ మిగతా దానికి కానీ ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఇంకా 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా. రెండోది అధ్యక్ష ఒక నిమిషం ఇరిగేషన్ నుంచి మొత్తం పాలమూరు జిల్లా చేసినామంటే కాంగ్రెస్ హయాంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ అయినా భీమా అయినా నెట్టింపాడైనా కోయిసాల 8 లక్షల ఎకరాల ప్రాజెక్టు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడే మొదటి లిఫ్ట్ని పంపు చేసి ఆనాడు శ్రీవారి సముద్రం నింపి నీళ్లు ఇచ్చి కార్యక్రమం చేసిన జరిగింది. వీళ్ళు 10 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటికి కూడా ఇదే భీమాలో ఇదే కల్వకుర్తిలో ఇదే నెట్టెంపాడులో ఈనాటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ కానటువంటి డ్యూస్ చాలా ఉన్నవి. ప్రాజెక్టు పూర్తిగానే చాలా ఉన్నవి. పూర్తి ఆయకట్టు రాలేదు అధ్యక్ష. ఈనాటికి కూడా రాలేదు అధ్యక్ష. రెండో అధ్యక్ష ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడారు రిజర్వాయర్ చేస్తామని. రెండో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు కుర్చేసుకొని కట్టిస్తా అన్నారు. అంటే 10 సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేస్తా అన్నారు. అంటే 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే గొంగడు అక్కడ ఉంది అధ్యక్ష. అంటే అందుకనే అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈనాడు మిషన్ భగీరథ గురించి నేను 100% రుజువు చేస్తా. ఈ రోజున చాలా గ్రామాల్లో మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా 60-70% విలేజెస్లో నీళ్లు రావటం లేదు. రెండవది అధ్యక్ష ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష. సర్టిఫికేట్ కూడా చెప్తాం. అంటే ఇప్పటికి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్గా రావడం లేదు. నేను రుజువు చేస్తా. ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు, నేను ఇప్పుడే రుజువు చేస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి, చాలా లోపల పడ్డాయి. రెండోది అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడారు. మరి కాళేశ్వరంను ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగిందో తెలియదు అధ్యక్ష. ఈనాడు రెండవది ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇదేందుకు చేస్తున్నారు, అదేందుకు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనికి కారకులు ఎవరైతే అధ్యక్ష? అంటే రాష్ట్రాన్ని 64 సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు 14-15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఉన్నటువంటి అప్పు 70,000 కోట్లు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు 7 లక్షల చిల్లర అప్పు ప్లస్ విద్యుత్ సంస్థ మొత్తం 8 లక్షలు. ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నా. గౌరవ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి.
గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా ఏమన్నా అధ్యక్ష మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్లు నేను చూసిన మేము చేసింది 3 లక్షల కోట్లు అయిపోయిన కోట్లే అప్పని మాట్లాడి అంటే ప్రజలు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు 1 లక్ష 2 లక్షల కోట్లు 3 లక్షలు అప్పు చేసినారు. దానికి అప్పు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే బదులు ప్రభుత్వం చేస్తుందా రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారని చెప్పండి, దమ్ము దగ్గర చెప్పండి. అట్లాగే మిషన్ భగీరథ పేరు అప్పు చేసినా చేయలేదా? రైతుల నుంచి ఆ 50,000 కోట్ల అప్పులు వసూలు చేసి కట్టారా మీరు? ప్రభుత్వం కట్టద్దా? అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం, ఎంత పాండిత్యం లెక్క కాదు అధ్యక్ష, నిజాయితీగా మాట్లాడాలి. నేను రుజువు చేయాలి. నేను ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పండి మరి. అందుకని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు, నిజాయితీగా మాట్లాడండి. మాట్లాడిన 4 ముక్కలని నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా విజయం చేస్తా ఉన్నా. ఈరోజు ఇవన్నీ ఆలస్యం కారణం ఎవరు? మీరు ఇన్ని లక్షల ఈరోజు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది. మీరు ఈ అప్పు చేయకపోయి ఉంటే ప్రతి నెల రైతు భరోసా ఇస్తా ఉండండి. ఇంత అప్పు చేయకుండా ఉంటే 20,000 కోట్లు వడ్డీ కట్టకుండా ఉంటే దీని మొత్తం కారకులు మీరై మళ్ళీ తగుదలమ్మా అని ఆరోపణ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అధ్యక్ష? దయచేసి గమనించాలి సభ్యులు. అధ్యక్ష, మంత్రి గారు ఏదో నిజాయితీ గురించి మాట్లాడినారు. నిజాయితీ గురించి మాట్లాడారు అధ్యక్ష. నిజాయితీ గురించి మాట్లాడితే అధ్యక్ష, ఇదే మంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పరిపాలించారో చెప్పిన మాటలన్నీ ఉన్నాయి, ప్లే చేయమంటే చేస్తా. ఒకటి. రెండో అధ్యక్ష, హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బీఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష? సంవత్సరానికి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు 40,000 కోట్లయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు 1,27,000 కోట్లు. ఇది ఆర్బీఐ లెక్క, రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది, ఆర్బీఐ లెక్కనే చెల్తది. అధ్యక్ష, వాళ్ళు ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేద్దాం అనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు, రాజీనామా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. అధ్యక్ష, ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష. మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండె చేసుకొని చెప్పాలా అధ్యక్ష? పాలమూరులో ఈ రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు. 8 లక్షల కోట్ల పని ఒక ఆయన, 7 అని ఒక ఆయన, 10 అని ఒక ఆయన. నోటికి ఎంత వస్తే అంతేనా మంత్రులు? మంత్రులు అంటే చదువుకొని రావాలి, ఎటువడతాడు వచ్చి మాట్లాడతాం ఇష్టం ఉన్నట్టు ఎట్లా సార్? అధ్యక్ష, ఏం సార్ ఇది? వాట్ ఇస్ నేను గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మీరు స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డు ఇప్పియండి. నేను చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఒప్పుకోవాలా? ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మిషన్ భగీరథ చేసిన అప్పును రైతులు భరిస్తారు, నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి, లేదంటే ఆ పని ఒప్పుకోండి. ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా, నేను మాట కట్టుబడి ఉంటా. అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష. అబద్ధ ప్రజల్ని సభ ద్వారా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. 9.5 కోట్లు ఎట్లా సార్? ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి కంక్లూడ్ అంటే మధ్యలో లేవనెత్తిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇద్దా సార్? వారికి చెప్పండి సార్, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. మంత్రులు ఒకరి తర్వాత ఒకరు లేస్తే ఏం చేస్తాం అధ్యక్ష? వారికి నేను స్పష్టంగా చెప్తున్నా, వారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్. ఆర్డర్లో పెట్టండి సార్, ఇది ఏం పద్ధతి సార్ ఇది? అధ్యక్ష, వారు అన్నారు అధ్యక్ష, రైతులకు మీరు ఉచితంగా ఇచ్చిన్నారు. ఎస్, 9.5 ఏళ్ళు రైతులకు ఉచితంగానే నీళ్లు ఇచ్చినాం, భూమి శిస్తు రద్దు చేసినాం, నీటి తీరువా రద్దు చేసినాం. ఎస్, రైతులకు ఉచితంగా నీళ్లు ఇచ్చేందుకు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టినాం, 1000 కోట్లతో. భవిష్యత్తులో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తాం. తాగునీరు ఉచితంగానే ఇచ్చినాం, బరాబర్ రేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఇస్తాం, అందులో అనుమానం అక్కర్లేదు. మీరు నిజాయితీగా చెప్తున్నాం. ఎస్, మేమెన్నడూ కూడా రైతుల మీద కానీ, రైతుల మీద మాత్రమే కాకుండా తాగునీరు ఇచ్చిన కుటుంబాల మీద కానీ ఎన్నడూ అదనపు భారం వేయలేదు, భవిష్యత్తులో కూడా వేయబోము. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక మాట వారు చెప్పింది వాస్తవమా సార్? 8 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు, 10 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు. మన ఆర్థిక మంత్రి గారు 6,71,000. మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. ఏం చెప్పాలో నెంబర్ కరెక్ట్ గా ట్రైనింగ్ చేయండి ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, విత్తనం వేసిన నాటి నుండి, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు, ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికి తెలుసు సార్.
అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతులకు గుడియాలన్న ఉద్దేశంతోనే ఆనాడు ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష, పొలాలనన్నీ హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ. అంటే అధ్యక్ష, ఘర్మజలం అంటే చెమట. ఆ చెమటకు ఖరీదు ఎట్లా కడతాం? రైతు రైతే, కులమేదైనా, ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతు రైతే తెలంగాణలో. కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఐటీ అని, పాన్ కార్డు ఉందని, ఐటీ ఉద్యోగులని లేదా పోడు పట్టాలని, ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలే అధ్యక్ష. కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నాడు రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, బహిరంగ లేఖ రాసినారు. మీరు 22 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారత్లో. తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు. ఆ 22 లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేఖ రాసినరో వారికి రైతుతో సమానంగా, భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు, మా విజయరమణారావు గారు, వారు అన్నారు అధ్యక్ష బోనస్ ఇచ్చినాం అని చెప్పినారు అధ్యక్ష. ఇది అధ్యక్ష FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, FCI వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. వారు ఆనాడు FCI అరే సార్, అప్పుడు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వమని చెప్పి నేను కూడా చాలాసార్లు వారిని కోరడం జరిగింది. అప్పుడు సాధ్యం కాదని చెప్పి వారు నిజంగానే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో 90% వాళ్ళందరూ SC STలే ఉన్నారు, బీద ప్రజలు. వారికి ఇవ్వకుండా అప్పుడు ఇప్పుడే వారే ఒప్పుకున్నారు. ఎవరైతే రైతు పంట వేయనే వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చినామని చెప్పి వారు చెప్పినారు. ఈరోజు కన్నీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు కౌలు రైతుల మీద? వారికి అధికారం ఉన్నప్పుడు వారు నిజంగానే ఇవ్వలేదు. అప్పటి నుంచే ప్రారంభమైంది వారి దేంగే, జరూర్ దేంగే, नहीं देने का सवाल नहीं है. लेकिन మీరు ఏదైతే అన్యాయం చేసినారో కౌలు రైతులకు ఆ సమయంలో అందరికీ ప్రజలకు కూడా గుర్తించు. కేటీఆర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఇంతమంది డిస్టర్బ్ చేసి ఇట్లా కంక్లూడ్ చేస్తా సార్. వివేక్ గారికి ఇచ్చారు, వారు మంత్రి కాలేదు అయినా మాట్లాడుతున్నారు. రేపు మంత్రి కావాలని కూడా మాకు కోరుతా ఉన్నాం, మా సోదరుడు, మా దోస్తు ఆయన, కాబట్టి మంత్రి కావాలని కోరుతున్నా సార్. అధ్యక్ష ఒక మాట చెప్పాలి అధ్యక్ష, ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష. ఇంతమంది సభ్యులు అడుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసినారు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులు 22 లక్షల మందికి ఎవరికైతే మీరు ఉత్తరం రాసినారో రేవంత్ రెడ్డి గారు, వారు ఎదురు చూస్తున్నారు కళ్ళల్లో ఒత్తులేసుకొని. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రైతు భరోసా ఇస్తాడని ఇయ్యాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు మీరే చెప్పారు బోనస్ గురించి అధ్యక్ష. ఇది MSP గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ చేసిన MSP అధ్యక్ష. ఆనాడు 23-24 సంవత్సరానికి గాను ఇది వారిచ్చిన MSP పట్టిక. ఈ పట్టికలో ఏముంది అధ్యక్ష? దొడ్డు వడ్లకు 2183 రూపాయలు దొడ్డు వడ్లకు MSP, సన్న వడ్లకు 2203 రూపాయలు, అంటే ఒక 20 రూపాయలు ఎక్కువ. మొత్తంగా చూస్తే దొడ్డు వడ్లకు 2183 రూపాయలు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు స్పష్టంగా చెప్పారు మేనిఫెస్టోలో వారు బోనస్ గురించి మాట్లాడకపోతే నేను చెప్పబోతుంటా. బోనస్ ఏం చెప్పారు అధ్యక్ష? ఆనాడు 2183 రూపాయలు వరిదా. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మళ్ళీ 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 మీతో రిక్వెస్ట్ చేసిండు ఒకటే, రైతు భరోసా ఇవాళ చర్చ. రైతు భరోసాలా మీరేమన్నా అడ్వైజ్ ఇచ్చేటట్లుంటే ఇవ్వండి. విజయరమణారావు గారు ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ గురించి వారు ఛాలెంజ్ చేశారు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2014లో రైతులు చెప్పిన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మీరు 4 విడతలలో రుణమాఫీ చేస్తే మీ రుణమాఫీ వడ్డీ కింద కూడా రైతులు సరిపోలే. మళ్ళీ 2018లో చెప్పిన రైతు రుణమాఫీ అని చెప్పి 2018 డిసెంబర్లో ఎన్నికలైతే 2019లో రుణమాఫీ చేస్తామని చెప్పారు మీరు. కానీ 2019లో రుణమాఫీ చేయలే మీరు.
2021-22 సంవత్సరంలో లాస్ట్ 2 ఏళ్ళు చేస్తే రైతులకు వడ్డీ సరిపోలే. మీరు ఇంతకుముందు అన్నారు ఛాలెంజ్ చేస్తున్నా నేను, మీ రైతు రుణమాఫీ జరగలేదు, మీరు 6-7 కోట్ల కన్నా ఎక్కువ ఇయ్యలేదని చెప్పి మీరు ఎవరు చెప్తా ఉన్నారు. దగ్గర 20 నుండి 21,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు దమ్ము ధైర్యం చీము నెత్తులు ఉంటే మీరు నా నియోజకవర్గం రండి. 70% మంది రైతుల రుణమాఫీ జరగకపోతే నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావా? కేటీఆర్ నువ్వు చెప్పు. కానీ వట్టిగానే నువ్వు కొండారెడ్డి పైన పోతావా, లేకపోతే ఇక్కడికి పోతావా అక్కడికి పోతావా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు వట్టిగానే మీరు ఏంటంటే అబద్ధాన్ని, ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధం చెప్పి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఇవాళ మీరు వాటర్ విషయంలో కూడా కాళేశ్వరం గురించి కాళేశ్వరం గురించి మీరు చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కట్టినాక మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సున్నిగా కానీ మీరు కట్టినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్లు తిరగకుండా ముచ్చటగా కూలిపోయినాయి. అంటే మీరు ఏ రకంగా మీరు మీ ప్రభుత్వం అవినీతి పాల్పడదో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. మా జిల్లాలో కట్టినటువంటి ప్రాజెక్టు ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు కానీ, ఎల్ఎంపల్లి సీపా ప్రాజెక్టు కానీ, లోయర్ మానేటం కానీ ఇవన్నీ కూడా ఆనాడు మీ అప్పర్ మానేటం కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు. కనీసం మేము కట్టినటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు కానీ వరద వస్తే ప్రాజెక్టు మీదికెళ్ళి గేట్ల మీదికెళ్ళి నీళ్లు పోయినాయి. కానీ ఎక్కడ కూడా చెక్కు చేయలేదు ప్రాజెక్టులు. ఇవాళ గేట్ల మీదకి నీళ్లు కాదు, నీళ్లు వరద రాకముందే మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి. మీరు గొప్పగా చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క నిమిషం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కనీసం 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినా అని చెప్పి అడుగుతా ఉన్నా. మా రైతుల పొట్టగొట్టి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పొట్టగొట్టి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కనీసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలు నవ్వి లైనింగ్ చేసి ప్రాజెక్టులు పెట్టేటువంటి వాటికి కనీసం లైనింగ్ పోతే ఆ లైనింగ్ కూడా రిపేర్ చేయలే, షటర్ పోతే షటర్ పెట్టలే. మీరా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది? మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, చిత్తశుద్ధి లేదు. మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా రైతుల రుణమాఫీ జరిగితే కూడా రుణమాఫీ జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులకు బోనస్ ఇస్తే బోనస్ ఇయ్యలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇవాళ నా నియోజకవర్గంలో దాదాపు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 51 కోట్లు, దాదాపు 50 కోట్ల బోనస్ వస్తే ఈ నిన్నటి వరకు 46 కోట్ల బోనస్ రైతుల అకౌంట్లలో జమ అయినాయి. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మీరు ఒక్క రైతు కన్నా రైతు బోనస్ ఇస్తామని చెప్పి రైతు కన్నా 1 క్వింటల్ వడ్ల కన్నా మీరు బోనస్ ఇచ్చినా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. రైస్ మిల్లులను పెట్టి రైస్ మిల్లులతో కుమ్మక్కాయి వాళ్ళని పెట్టి కిలోలు కటింగ్ పెట్టే చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని. మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు, మీకు మాట్లాడటానికి కనీసం కూడా అర్హత లేదు. మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. కేటీఆర్ గారిని, ఎందుకంటే మా ఎల్ఏ మినిస్టర్ లేరు కాబట్టి కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు రైతు భరోసాపై ఈరోజు ప్రవేశపెట్టిన దాని మీద మీ అభిప్రాయాలు చర్చిద్దామని మా ముఖ్యమంత్రి గారు ఉండి దీని మీద మీ అభిప్రాయాలు తీసుకోవాలని పెట్టారు. వారు ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ పోయిండ్రు, ఇరిగేషన్ పోయిండ్రు, మేనిఫెస్టోకి పోయిండ్రు, ఇవన్నీ మేము అదే ఫస్టే చెప్పిన ఎల్ఏ మినిస్టర్ లేరు కాబట్టి మీరు చాలామంది సార్ మా దాంట్లో కూడా చాలామంది సభ్యులు మాట్లాడాలి, సిపిఐ వారు మాట్లాడాలి, బీజేపీ వారు మాట్లాడాలి. వాడు ఒక్కరే 1.5 మాట్లాడు సార్, 1.5 అవర్ మాట్లాడాడు. ఒకటే విషయం చెప్తా సార్, కేటీఆర్ గారు మీరు ఒకటే విషయం, నీ గుండె ధైర్యం చేసుకొని నీ మేనిఫెస్టోలో మొదటి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది చెప్పింది చేస్తాం.
నీ మేనిఫెస్టో ఏం చెప్పినావు? దళిత ముఖ్యమంత్రి, దళితుల 3 ఎకరాలు, 3 కాదు 2 ఉంటే ఒకటి యాడ్ చేస్తా, బోరేస్తా, మోటార్ వేస్తా, పండు రైతుని చేస్తా. కేజీ టు పీజీ. నీ బిడ్డ వస్తే అల్లుడు వచ్చాడు అనుకుంటావు, గొర్రెలు మేకరాలు కట్టేస్తావు. 1 కాదు 2 కాదు, లక్షల అబద్ధాలబ్బా. ప్రపంచంలో ఏ నాయకుడు ఏ పార్టీ కూడా అంత బోగస్ మేనిఫెస్టో ఇయ్యాడు. 2001లో అధ్యక్ష నేను ఉద్యోగం 2001లో కొండా లక్ష్మణ్ బాబు దగ్గర ఆఫీస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ రికార్డు తీద్దాం 10 లక్షల దారు ఉంటాయి. దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండదన్నాడు. ఏం మాట్లాడతారు మీరు? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. నువ్వు మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు. రైతు భరోసా మేము చేయి. మీరు అడగకుండా ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ 25 లక్షల మందికి. భారతదేశంలో చిన్న రాష్ట్రమైనా అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైసా కాపాడుకుంటూ 25 లక్షల మంది రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణమాఫీ చేసిండు. ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ మీకు తెలుసు. కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలే కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టిందంట. దాని కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. అధ్యక్ష ఒకటే అడుగుతురా, ఆ కూలేశ్వరం నీళ్లు వాడకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించిన చరిత్ర తెలంగాణ రైతులది. అందుకనే తక్కువ మాట్లాడు. అయిపోయింది. 10 ఏళ్ళు నమ్మిన 2 సార్లు. ఇక నువ్వు నేను ఎక్కువ మాట్లాడకు. చర్చ సలహా ఇంటే సలహా వేరే మెంబర్స్ ఉన్నారు, సమయం వేస్ట్ చేయకండి. ఇలా ఇంపార్టెంట్. మేము మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము చెప్పిందల్లా చేస్తాం. అవసరం ఉంటే ప్రాణం తీసుకుంటాం తప్ప అబద్ధాలు ఆడడం. మీలాగా మోసం చేయం. ఏదో 40 మంది బాగుపడ్డారు 10 ఏళ్ళ. ఇవాళ 50 లక్షల మహిళలు, ఇవాళ ఈరోజు 50 లక్షల మహిళలకు నెలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇచ్చి నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు, పేదవారికి చీకట్లో మగ్గుతుంటే ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాం. అలాంటి మెచ్చుకోవాలి మీరు. ఒక్క మంచి పని చేయలే. డోంట్ వేస్ట్ ద టైం. అధ్యక్ష మీరు కూడా లిమిటెడ్ టైం పెట్టండి. చాలా మంది మెంబర్ ఉన్నారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ కేటీఆర్ గారు మేనిఫెస్టో మళ్ళీ మాట్లాడదాం. మళ్ళా సెషన్ ఉంది. మీ నాయకుడు నమ్మను. అబద్ధాల మేనిఫెస్టో అబద్ధాల మేనిఫెస్టో రచయిత, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, ప్రపంచ ఖ్యాతిగాంచిన కేసీఆర్ గారు నమ్మరు. మాట్లాడదాం మేనిఫెస్టో మీద. పాయల్ శంకర్ గారు స్పీకర్ సార్ ఎంతమంది లేచినా అధ్యక్ష మీరు రైతు భరోసాలో 5 minutes లా కంప్లీట్ చేస్తా అంటే చేయండి, లేకుంటే మైక్ కట్ చేసేస్తాం. స్పీకర్ సార్ నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డైవర్ట్ కాకండి. 10 రోజులు హౌస్ పొడిగించండి. అన్ని అంశాల మీద చర్చ పెట్టండి. నిజంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చర్చ పెట్టండి. మాకు అభ్యంతరం లేదు సార్. నేను ఓన్లీ నా సబ్జెక్ట్ మాట్లాడి కంక్లూడ్ చేస్తా సార్. 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేను నా సబ్జెక్ట్ మాట్లాడి. ఇంతమంది డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్? సభ్యులు లేస్తారు, మంత్రులు లేస్తారు. అధ్యక్ష మేము అందుకే అంటున్నాం సార్, మాకు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది, నిజాయితీ ఉంది. కాబట్టి నిజాయితీగా చెప్తున్నాం. చాలా పని చేసినాం. కంక్లూడ్ చేస్తున్నా సార్. ఇదేం పద్ధతి? నా విజ్ఞప్తి సార్, మీరే చెప్పినారు బోనస్ ప్రస్తావన నేను చేయలేదు, మీరే చేసినారు, మీ సభ్యులే చేసినారు. 2183 రూపాయల బోనస్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మీరు. 2183 బోనస్ అనేది దొడ్డు వడ్లకు సంబంధించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పీ లెక్క ఉన్నది. బోనస్ ఇస్తామని చెప్పింది దొడ్డు వడ్లకు, ఇవాళ మాట్లాడుతున్నది మాట తప్పి చెప్తున్నది సన్న వడ్లకని. ఇచ్చిన బోనస్ 700 కోట్లు. మళ్ళీ అదే చెప్తున్నా సార్. నేను వాళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడచ్చు, మేము మాట్లాడద్దా సార్? వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు. మంత్రులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. మేము వివరణ కూడా ఇవ్వద్దా? ఇదేం పద్ధతి? అధ్యక్ష బోనస్ బోగస్ అయ్యింది. 700 కోట్ల బోనస్ ఇచ్చి 7,600 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం. ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు. అందుకే అంటున్న అధ్యక్ష, రుణమాఫీ ఉత్తదయింది,
బోనస్ బోగస్ అయింది, రైతు బంధు కాదు అధ్యక్ష, దాని పేరు మార్చి రైతు భరోసా అని పెట్టి ఏదో మారుస్తున్నారు అధ్యక్ష. మీరు రైతులను ఏ మారుస్తున్నారు తప్ప ఏది కూడా చేస్తలేరు. అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ లోనే రైతు భరోసాకు చట్టబద్ధత, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు. తొలి క్యాబినెట్ జరగలేదా ఇంకా? లేకపోతే తొలి సంవత్సరం దడిచినా కూడా ఒక యాదికి వస్తలేదా? మీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఏడబైంది మాట అని అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత సంవత్సర కాలంగా రైతు బతుకుకు భరోసా లేదు, రైతు భూమికి భరోసా లేదు. పొలంలో ఉండాల్సిన రైతులు ఇవాళ జైళ్లలో ఉండే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గద్దరన్న యాద్ చేస్తా ఉంటారు. గద్దరన్న ఒక మాట చెప్పిండు అధ్యక్ష, దుక్కులు దున్నే రైతులకు బేడీలు ఎందుకురో అని పాట పాడిండు అధ్యక్ష. ఇవాళ గద్దరన్న బతుకుంటే ఖచ్చితంగా ఆ పాట మళ్ళా గజ్జగట్టి పాడుతుంది అధ్యక్ష. చివరిగా నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒకటే, రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి, ప్రజలకిచ్చిన మాట తప్పకండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రైతులకు బేడీలేసిన చరిత్ర ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది అధ్యక్ష. ఆ రోజు సన్నవడ్లేస్తే ఊరే అన్నది మీరు. ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా? వాళ్ళు అద్దె ఇళ్లలో ఉన్న అద్దె ఇళ్లలో ఉన్నోడు ఓనర్ అవుతాడా? కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు. ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు. నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది, కానీ 10 మంది పేర్లు ఉంటాయి. అది బయట తీయండి. వాళ్ళకి ఇప్పుడు 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. మీ హయాంలో గుట్టల సాగులో లేకుండా తీసుకున్నారు. మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకి మీ హయాంలో ₹1 రాలే, కానీ వాళ్ళు పంట పండించారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు, కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు. మీరు అనేక మందిని మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు. అది వడ్డీ మాఫీ. ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడంతో చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేము ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ కానేటువంటి పరిస్థితి వాస్తవం. అలాంటి వాళ్ళే ఆగింది. అది 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని బాగా చేసినాక 30,000 కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి? మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, అన్ని చేసినాక మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది? ఎందుకు రుణాలు మిగిలినాయి? అది చెప్పండి. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు 10 ఏళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరేమిచ్చారు? ఓకే, 100 ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలి, లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేదోడికి మీరు ఈ 10 ఏళ్లలో కనీసం ఉచితంగా కరెంట్ ఇయ్యలే, కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళకి 10 ఏళ్లలో ఏమి ఇచ్చిర్రు? భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు? మేము ఇప్పుడు భరోసా కింద 12,000 రూపాయలు పెట్టినాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు, ఆడబిడ్డలకు 500 గ్యాస్ చేసినాం. మీరు ఎందుకు చేయలేదు? మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు, ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మీ వైఖరి ఏందో అంటే అందరికీ వాళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా? అదే చెప్పండి. నేను ఈ సందర్భంగా కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి. ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోతుంది, ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి. పేదోళ్ళకి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. కన్క్లూడ్ చేస్తారంటే కూడా చేయనిస్తలేరు సార్. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. వారు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి తేడా ఏముంది సార్? మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు అన్నారు మరి 30,000 కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే ₹1,00,000 రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు, కానీ ఆ ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకు కురుకుని 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. నేను వేరే చెప్తున్నా, వీడియో చూపెట్టమంటే చూపెడతా. ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇప్పుడు ట్రైనింగ్ అన్న చక్కగా ఇవ్వాలి మీ ఎమ్మెల్యేలకు,
నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరేమో 100% రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు, వెనుకకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు 70% అయిందంటారు, బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటున్నారు. ఏది కరెక్టో మీరు తెలుసుకోండి. ముందు 25% అయిందా, 30 అయిందా, 40 అయిందా, 70 అయిందా, 100 అయిందా? చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా. అధ్యక్ష మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన, తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా, ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అనే వ్యత్యాసం లేకుండా, భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం. అందరికీ రైతు బంధు ఇచ్చినాం. మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం, మీ విఘ్నత. మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు, అందరికీ అన్ని అన్నారు, ఇలా కొందరికి కొన్ని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి, అన్నదాత కోసం పనిచేయండి. కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి. అదేవిధంగా కేవలం కుటుంబం కోసం, అనుమూల కుటుంబం కోసం, బావమరిదికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అధ్యక్ష,